హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ పిఎస్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్ లో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ మంచిదంటారా, యాక్టివ్ ఇన్వెస్టింగ్ మంచిదంటారా? మనసు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఓకే. ఇప్పుడుండే మార్కెట్ సినారియోలో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ మంచిదా లేకపోతే యాక్టివ్ ఇన్వెస్టింగ్ మంచిదా మ్యూచువల్ ఫండ్స్లో దాని గురించి మాట్లాడుకుందాం అండి. సో మేడం, జనరల్గా ఈ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉంటుందో అలాంటి టైము ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగానే ఉంటుంది మేడం. కానీ మార్కెట్స్ ఎప్పుడు స్టేబుల్గా ఉండవు, వాలటాలిటీ ఉంటుంది, పడుతుంటూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో ఈ చేంజెస్ ఉండేటప్పుడు ఈ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కరెక్ట్ కాదు. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఒక మార్కెట్ బెంచ్ మార్క్ ఫాలో అవుతుంటుంది అనమాట. అది చేంజెస్ ఏం లేకుండా అదే బెంచ్ మార్క్తో ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటారు కానీ అంత యాక్టివ్గా మేనేజ్ చేయరు, స్టాక్స్ చేంజెస్ కానీ చర్నింగ్ కానీ చేయరు అన్నమాట. సో ఆ బెంచ్ మార్క్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ బెంచ్ మార్క్ ఒక 100 స్టాక్స్ లేకపోతే 50 స్టాక్స్ 200 స్టాక్స్ ఉందనుకోండి. సో ఆ బెంచ్ మార్క్ ఫాలో అవ్వాల్సింది, దాని నుంచి తీయడానికి ఛాన్సెస్ ఏం లేదు. సో కాకపోతే మేడం, ఎప్పుడైతే మనం మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో సో ఈ యాక్టివ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఫండ్ మేనేజర్ ఇక్కడ కూడా ఉంటారు. కాకపోతే యాక్టివ్గా స్టాక్స్ని మార్చే ఛాన్సెస్ ఉంటాయి ఆయనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, ఆ స్టాక్ని రీప్లేస్ చేసి ఆ పోర్ట్ఫోలియోలో ఆ ప్లాన్లో మార్చగలుగుతారు ఆయన. ఓకే, రైట్. సో ఈ విధంగా బేసిక్ ప్యాసివ్ ఫండ్ అంటే ఏంటి, యాక్టివ్ ఫండ్స్ అంటే ఇన్వెస్టింగ్ ఏంటనేది అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి. మేడం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మేడం, ఈ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ప్యాసివ్ ఇన్వెస్టింగ్లో మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఎప్పుడైతే మార్కెట్ ఇండెక్స్ బెంచ్ మార్క్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుందో అప్పుడు ఏంటంటే అక్కడ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉండొచ్చు అదే దీంట్లో ఆ ప్లాన్లో. సో ఆ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ని రీప్లేస్ చేయలేం మనం, రైట్. రెండోది ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒక ఫండ్ మేనేజర్ అనుకునేటప్పుడు ఆ స్టాక్స్ని ఏదైనా మార్చాలి, నాకు తెలుసు అంటే యాజ్ అ ఫండ్ మేనేజర్ నాకు ఈ స్టాక్ పెరుగుతుందని తెలుసు, కానీ ఆ ఫండ్ నేను మార్చలేను ఎప్పుడు ప్యాసివ్ ఫండ్లో, అన్లెస్ అంటే ఆ ఇండెక్స్లో ఉండే మనకి అది ఓవర్ వాల్యూడ్ ఉన్నా మరి కొనుక్కుంటూనే ఉండాలి. అదే యాక్టివ్ ఫండ్స్లో ఉండేటప్పుడు మనం రీప్లేస్ చేయొచ్చు, రైట్. ఫండ్ మేనేజర్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఫండ్ మేనేజర్ ఆ స్టాక్ని రీప్లేస్ చేయొచ్చు, ఫండ్ మేనేజర్ని రీప్లేస్ కాదు ఇక్కడ. సో ఇలాంటివన్నీ డిసడ్వాంటేజెస్ అనేది ఉంటుంది ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్లో. ఇది కాకుండా మేడం నేను మాట్లాడాను కదా, మేజర్ ఏంటంటే ఈ ఓవర్ వెయిట్ స్టాక్స్ ఎప్పుడైతే ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఫండ్స్లో యాక్టివ్ ప్యాసివ్ ఫండ్స్లో ఉంటాయో ఉండేటప్పుడు మనం ఇంకా దాంట్లో కంపల్సరీ చేయవలసిందే. మనం వీ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ దట్ బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్లో ఇన్వెస్ట్ చేయవలసిందే. సో అక్కడి నుంచి డీవియేషన్ అనేది చేయలేము. రెండోది మేడం, ఇందాక చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మనకు ఉండదో మన స్టాక్స్ అనేది మార్చలేం. అది యాక్టివ్ ఫండ్స్లో చేయగలుగుతాం, ప్యాసివ్ ఫండ్లో చేయలేం. సో ఎప్పుడైతే ఆ ఓవర్ వాల్యూడ్ తెలిసినా కూడా మనం ఆ ఇండెక్స్లో చేయవలసిందే. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ అండి. ఇప్పుడు కొన్ని ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు మేడం. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ హై వాలటాలిటీ లెవెల్ వచ్చినప్పుడు మనకి ఆ లిక్విడిటీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, కొంత లిక్విడిటీ అనేది పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఫండ్స్లో. సో ఈ ఈటీఎఫ్ టైప్ ఆఫ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏమవుతుందంటే హై లెవెల్ ఆఫ్ వాలటాలిటీ వచ్చిందనుకోండి, లిక్విడిటీ ఇష్యూస్ అనేది సహజంగా వస్తుంటుంది. ఎప్పుడైతే మనకి మార్కెట్ బాగా వాలటైల్గా ఉంది, హై లెవెల్లో ఉంది అన్నప్పుడు ఈ లిక్విడిటీ ఇష్యూస్ అనేది సహజంగా ప్యాసివ్ ఫండ్స్లో వస్తుంటాయి. ఇది కాకుండా మేడం, ఇందాక చెప్పినట్టుగా మనం ఒక స్టాక్ సెలెక్షన్ గురించి మాట్లాడాం కదా ఫండ్ మేనేజరు. సో ఆ స్టాక్ సెలెక్షన్ని చేయాలి అనుకునేటప్పుడు ఎప్పుడైతే మన స్టాక్ సెలెక్షన్ చేసి మార్చగలుగుతామో, ప్యాసివ్ ఇప్పుడు యాక్టివ్ ఫండ్స్లో అయితే చేయగలిస్తే ఏమవుతుందంటే మనకి బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఓవర్ వాల్యూడ్ అని ఆల్రెడీ తెలిసి ఉంటుందో కానీ మనం ఏం చేయలేనప్పుడు మనకి రిటర్న్స్ అనేది యాజ్ పర్ ద ఇండెక్స్ బెంచ్ మార్కే వస్తుంటాయి. సో ఎప్పుడైతే మనకి స్టాక్స్ ఐడెంటిఫై చేసి మనకి ఇది బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినప్పుడు ఆ చేంజెస్ అనేది చేసుకోగలుస్తాయి.
ఫండ్లో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కానీ యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్యాసివ్లో చేయలేము కాబట్టి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చేయగలిస్తే మనకి బెటర్ రిటర్న్స్ అనేది ఒక ఇన్వెస్టర్కి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు మేము చెప్పేది ఏంటంటే మేడం, ఎప్పుడైతే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో నా సజెషన్ ఎప్పుడు యాక్టివ్ ఇన్వెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ స్టేబుల్గా ఉండదు. ఓకే. ఎప్పుడైతే ఈ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది స్టేబుల్గా ఉండే మార్కెట్లోనే పనిచేస్తుంది. వాలటైల్ ఉండే మార్కెట్లో మీకు ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ డౌన్, ఎందుకంటే అక్కడ ఓవర్ వాల్యూ స్టాక్స్ ఉండేటప్పుడు ఛాన్సెస్ పడే ఛాన్సెస్ కూడా, కానీ మనం అది కొనవలసిందే యాజ్ పర్ ద బెంచ్ మార్క్, రైట్? సో యాక్టివ్ ఫండ్స్ అలా కాదు, మార్చుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకు వచ్చే రిటర్న్స్, జనరేట్ అయ్యే రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఎక్కడ పెడతారు, ఏ స్ట్రాటజీ వాడుతున్నారు, అది యాక్టివ్ ఫండ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ చేస్తే ఏమేం చేంజ్ చేయొచ్చు, ఎలాగ మనకి బెటర్ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలియాలి. తెలిసేటప్పుడు మన ప్రతి ఒక్కరూ ఈ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ చేయాలా లేకపోతే యాక్టివ్ ఇన్వెస్టింగ్ చేయాలనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇదన్నీ ఒకసారి చేసేటప్పుడు మేడం ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కొంతమంది షార్ట్ టర్మ్స్కి వస్తుంటారు. ఒక 2 years 3 years 1 3 4 5 years రిటర్న్స్ చూసి 20 30 40 రిటర్న్స్ చూసి వచ్చేస్తుంటారు. ఆ రిటర్న్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎప్పుడు మీకు ఎక్కువ కనబడుతుంది, 20 30 25 30 35 40 50 కూడా కనబడుతుంది. బట్ ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే నా ఉద్దేశంలో 7 years మినిమం ఉండాలి. ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం చూసుకోకూడదు, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చూస్తే మీరు మీ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది, మీ డిసిషన్ మేకింగ్ మారిపోతుంటుంది. మీకు ఫస్ట్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు రిస్క్ తీసుకుంటానని చెప్తారు, 2 years తర్వాత మార్కెట్ ఫాల్ చూసగానే మీరు ఆ రిస్క్ అనేది మీ రిస్క్ మారిపోతుంది. నేను అప్పుడు రిస్క్ తీసుకోగలను అనుకున్నాను, ఇప్పుడు నేను తీసుకోలేను, మారిపోతుంది మీ రిస్క్, ఇది కూడా మారిపోతుంటుంది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ యాక్టివ్ ఫండ్సా ప్యాసివ్ ఫండ్సా డిసైడ్ చేసుకుంటూ ఏది మనకి బెటర్ రిటర్న్స్ వస్తుంది అని మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ అడిగితే మేము వాళ్ళకి ఒక ఇన్వెస్టర్ని గైడ్ చేయగలుగుతాం. వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ వెల్త్ క్రియేట్ అయ్యేటట్టుగా మేము హెల్ప్ చేసి ఒక స్ట్రాటజీ అనేది చెప్పగలుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు దీంతో ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.